హలో గైస్, సంజుక్ బాయ్ చెప్పేసేయండి. హాస్టల్కి వెళ్ళే టైం వచ్చేసింది. బాయ్. యో, దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ముందుకెళ్ళి చూపిద్దామా? సంజు వచ్చి ఎన్ని రోజులు అవుతుందో గెస్ చేయండి. ఎన్ని డేస్? 3 days అవుతుంది. వాళ్ళ కాలేజ్ లో ఏదో ఉందంట. ఏంటిది అది? ఫెస్ట్ ఉందంట, అందుకే వచ్చింది. వెళ్ళిపోతుంది. టైం ఆసన్నం అయింది. ఇల్లు విడిచి వెళ్ళే టైం ఆసన్నం అయింది. మళ్ళీ ఎప్పుడు ఇంటి దారి? మళ్ళీ ఎప్పుడంటే రాఖీకి వస్తుందంట. ఇట్స్ వ్లాగ్. సో యా, మనం మళ్ళీ వద్దాం. నాకు ఇలాంటి ఏ లైన్ కుర్తీస్ అంటే చాలా అంటే చాలా అంటే చాలా చాలా ఇష్టం. సంజు హాస్టల్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది వెనక. సో మా రూమ్ చాలా మెస్సీ మెస్సీ ఉంటుంది. సో మచ్ ఫిల్దీ. ఎంత బాగుంది కదా నా డ్రెస్. ఇఫ్ యూ వాంట్ కామెంట్ లింక్, నేను ఏమంటారు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. సో మ్యాటర్ ఏంటంటే, మేము నా గ్రాడ్యుయేషన్ డేకి డ్రెస్ తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. షాపింగ్కి వెళ్ళాలి. కానీ ఫస్ట్ సంజు వాళ్ళని, ఇట్స్ మైన్, తీసుకుంటే తీసుకో. చూసిరా, నేను అన్ని అట్లా డ్రెస్సులు దానం చేసేస్తాను. అంత జస్ట్ ఫర్ వీడియో కదా, అంత అది ఇచ్చేసే. సో ఫస్ట్ సంజు వాళ్ళని పంపించేసి తర్వాతకి నేను మా మమ్మీ షాపింగ్కి వెళ్తాం అనమాట. సంజు డాడీ వెళ్తారు ఖమ్మంకి. చలో వెళ్తున్నాం, అందరం కలిసి వెళ్తున్నాం. కొత్త చెప్పులు నా డ్రెస్కి తర్వాతకి పోనీ వేసుకోవడానికి షాపింగ్లో అని చెప్పేసి ముందే క్యారీ చేస్తున్నాం. కొత్త చెప్పులు, కొత్త బట్టలు, ఎంత బాగున్నాయి కదా. 2 కలర్స్ కలిపేసుకుంటున్నాను. నాది బ్లూ, సంజుది ఆరెంజ్. చలో గైస్, ఆరెంజ్ ఎల్లో కలర్ కవర్ ఆడ స్నాక్స్ పెట్టి అన్ని అందులో ఉన్నాయి. ఏమంటారు బాధపడకుమా, పడట్లే. సో గైస్, ఇప్పుడు సంజు డాడీ ఖమ్మంకి వెళ్తారు అన్నమాట. దారిలో మమ్మల్ని దింపేస్తారు. మేము అక్కడ నుంచి ఆటోకి లేదంటే ఆన్ ఫుట్ వెళ్తాం అన్నమాట. సంజుకి వామిటింగ్ వస్తుందండి, ఇప్పుడే వామిటింగ్ వస్తుంది. మా మమ్మీ ఇప్పుడే ఎంట్రీ ఇవ్వబోతుంది. మా చెట్లు ఎంత బాగుంటాయి చూడండి. లిల్లీ చెట్టు ఇంకా పూలు కాయలే, సారీ పూయలే. ఏంటి నా స్పెక్స్ ఇందాక అవి రెడ్ వెక్కన పెట్టినా మర్చిపోయాను. బిజీ ఉన్నట్టు ఎత్తట్లేడు, కానిస్టేబుల్ అయినా కానీ. హలో संजू, हाय बोल, बोलो. बाय संजू. బాయ్ బాయ్ బాయ్. డాడీ సంజూతో ఇంకా ఖమ్మంకి స్టార్ట్ అయిపోయినారు. మేము ఇప్పుడే షాపింగ్కి వచ్చినాం. నాకు అక్కడ వీడియో తీయచ్చా తీయద్దా తెలియట్లేదు, అందుకే నేను చూపిస్తున్నట్టు వీడియో క్యాప్చర్ చేస్తున్నా. ఇది ఒక ఫ్యాబ్రిక్ స్టోర్ అనమాట. నేను మాల్స్కి ఏం వెళ్ళట్లేదు, ఎందుకంటే రెడీమేడ్ తీసుకోవాలనుకోవట్లేదు, క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించాలనుకుంటున్నా. ఎంత పడుతున్నాయి అవి? 1000 రూపీస్ పైన, 1000 పైన పట్టుకోండి. ఎక్కడికి వెళ్తున్నాం? చెప్పాను 3 తీసుకోండి.
మనము చేతి తీసేసిన గైస్ మస్తు ఇరిటేషన్ వస్తుంది. బార్డర్ కూడా ఉంటాం. కవర్ దానికి బెటర్. క్రీమ్ పింక్ బాగుంది ఇది. పట్టు లాంగ్ ఫ్రాక్స్ అని వేరే కలర్స్ అయితే ఆఫ్లైన్ షాపింగ్ అంటే నాకు ఎందుకో తెలియదు, నేను ఒక తెలియని డిప్రెషన్ వస్తుంది. వచ్చిన కొంచెం టైంకి అది ఇంకెప్పుడు వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. అందులో ఇంకా నా షాపింగే అంటే మా మమ్మీ కూడా షాపింగ్ చేస్తుంది. ఇంకా ఫైనల్లీ అయిపోవడానికి వచ్చింది. నేను వెళ్దాం పదా అని చెప్పేసి తీసుకొచ్చిన. బిల్డింగ్ దగ్గర కూడా మాకు చాలాసేపు పట్టింది, ఎందుకో తెలీదు. అంటే ఎందుకట్లా భక్తి కోసం తిరుగుతుందా నాడు మనీ ఇస్తే తీసుకోకపోవడం ఏంది, నాకు చాలా షాకింగ్ అనిపించింది. వెళ్ళడమేగా మొత్తం బ్లూ నా డ్రెస్, ఆటో, మా మమ్మీ శారీలో, ఇంకెవెన్ అంకుల్ కూడా బ్లూ వేసుకున్నారు. అక్కడ భలేగా కలిసినాయి అన్ని. అట్లనే ఈవినింగ్ లెన్స్ కార్ట్ వెళ్ళి అడుగుదాం అసలు ఏంది అది సంగతి అంతా. పిచ్చోళం అయినట్టు అయినా క్రాస్ రోడ్ నుండి ఇక్కడ దిగినా కూడా వాడు 20 తీసుకుంటాం. అదే కదా 80 రూపాయలు అంటే నేను 40 ఏమో అనుకోని, అమ్మ 40 అంటే ఎక్కేసేయని అనుకోని. హలో, సో నేను ఇందాక అక్కడ మీకు మంచిగా చూపించలేకపోయాను, ఎందుకంటే షాపింగ్ అంటే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను. నాకు నచ్చదు షాపింగ్ అంటే. సో ఇక్కడ నేను చాలా జోష్గా ఉన్నా కదా, ఇప్పుడు చూపిస్తాను నేను ఏం తీసుకున్నా అని చెప్పి. వెయిట్ ఎ మినిట్. బొట్టు పోయింది ఎట్లా నువ్వు అనిపిస్తున్నావు కదా. ఇట్స్ ఓకే. సో దిస్ ఈస్ ద శారీ. రెడ్, దీన్ని ఏమంటారు, బార్డర్, రెడ్ బార్డర్. అండ్ శారీ కలర్ వచ్చేసి దిస్ వన్. మాకు కలర్స్ చెప్పినారనమాట గ్రాడ్యుయేషన్కి. ఏంటి అంటే వైట్, ఆఫ్ వైట్ అలాంటి కైండ్లో తీసుకోమన్నారు. సో ప్యూర్ వైట్లో మనకు అంత బాగుండదు కాబట్టి ఈ కలర్ సౌండ్ చేయకు మమ్మీ. ఈ కలర్ అయితే బాగుంటుంది అండ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా. మేము యాక్చువల్గా ఇది గ్రీన్ చూసారు కదా మీరు వీడియోలో, అది తీసుకుందాం అనుకున్నాం, కానీ అది ఎక్కువ గోల్డ్ ఎలివేట్ అవుతుంది అనమాట. సో అందుకే మళ్ళీ ఈ కలర్ చూస్ చేసుకున్నాం. నా సెలెక్షన్ అండి సూపర్ ఉంది ఇప్పుడు ఇంకా కదా. నేను చీర కొంచుకుంటా, అంత సీన్ లేదు. నేను ఎప్పుడుండో కావాలనుకున్నా క్రీమ్ అండి. మళ్ళీ తీసుకో, మీ ఫ్రెండ్స్ తోటి పోతా అన్నాడు. నువ్వు ఏజ్ పెట్టు బాగా ఆ కలర్లు అన్నిట్లు ముసలు కట్టుకునే కలర్లు ఎక్కువ అలా లైట్ పింక్ సూపర్ ఉంది. ఏం బాగా ఇది అనమాట. సో ఇది నేను డైరెక్ట్గా చీర కట్టుకోవట్లేదు, ఇది మళ్ళీ లంగవోని కుట్టించుకోవాలన్నమాట. కుట్టించుకున్నాక వేసుకోవాలి, అదొక ఖర్చు. ఇది మణిపిండికి ఇస్తా, ఈ లోపల హైదరాబాద్ పోతాగా అక్కడ ఏమన్నా అది కుట్టిస్తా. అంత సీన్ లేదు నాకు. నేను సెలెక్ట్ చేసుకున్నది బాగుంది కదా, మంచిగా ఉంది. టెంపుల్ పైన బండుక సరే నాకు కావాలంటే సేమ్ కొనుక్కో. సేమ్ ఏమి ఉండదు ఇంకా అక్కడ పీస్. సేమ్ కాకపోతే ఇందులో గ్రీన్ కలర్ ఉంది కదా, తీసుకో. ఇది బాగుంది, బూటీ నాకే బాగుంది. సో ఇదనమాట. ఇది మేము లెహంగా ఫస్ట్ లాంగ్ ఫ్రాక్ అనేసి వెళ్ళినాం, నిన్న చుడిదార్ అనుకున్నాం, ఈరోజు చీర కొని ఇది లెహంగాగా కుట్టిస్తున్నాం అనమాట. ఏమంటారు, షాపింగ్తో పాటు ఇంకొకటి కొన్నా. నేను ఆ క్లిప్ యాడ్ చేసినో లేదో నాకే గుర్తు రావట్లేదు, చూపిస్తా. బొట్టు పెట్టుకున్నా గైస్, ఎట్లా అనిపిస్తుంది నాకే. సో
నేను మొన్న అదేంటి బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయడానికి ఒక సెక్షన్ టూల్ తీసుకున్నా, అది అట్ట ఫ్లాప్ అయిపోయింది, మొత్తం రెడ్నెస్ వచ్చింది. నేను ఆల్రెడీ ఒక రీల్ కూడా పెట్టేసిన, అస్సలు వర్కౌట్ అవ్వలేదు. సో ఇది పార్లర్స్లో యూజ్ చేస్తారని తెలిసినాక ఇది ఈరోజు వెళ్ళి తీసుకున్నాను అనమాట. ఇక్కడ సైడ్ ఏమో ఇట్లుంది, ఇంకొక సైడ్ ఏమో వచ్చేసి ఇలా ఉంది. సో నాకు కొత్త డ్రెస్ అయినా కొత్త థింగ్స్ అయినా ఏమైనా కొనుక్కున్నాను అనుకో, వాటిని ఎమ్మటే యూజ్ చేయాలి అనిపిస్తుంది అనమాట. దాన్ని దాచి ఆ రోజు వచ్చినప్పుడు వేసుకోవాలి, ఈ రోజు వచ్చినప్పుడు వేసుకోవాలి అని ఏమి ఉండదు. సో ఇది ఎమ్మటి ఇప్పుడు ట్రై చేయాలన్నమాట. అలాగే ఈరోజు ఇది పొద్దున్నే వచ్చింది ఆర్డర్ నాకు, ఎమ్మటి ఈరోజు బయటికి పోయినా కాబట్టి వేసేసుకున్నాం. ఇప్పుడు ఇది మనం ట్రై చేద్దాం. ఇగో ఇక్కడ ఒక బ్లాక్ హెడ్ ఉంది, సో ఇప్పుడు దాన్ని మనం తీయాలి. అహనా పెళ్ళి అంట, ఓహన్నా పెళ్ళి అంట. వస్తుంది, పర్లేదు. దీన్ని మనం దీంతో తీద్దామని అనుకుంటా. ఫైనల్లీ అసలు ఆ సక్షన్ టూల్తో కూడా రాలే, కానీ దీంతో వచ్చింది. ఈ ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే శారీ రిటర్న్ ఇవ్వబోతున్నాం. ఒక నాప్ వేసేసరికి డెసిషన్స్ మారిపోయాయి. ఎందుకు ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం, నాకే ఒక క్లారిటీ వస్తలేదు. సో అప్పటిదాకా బాయ్ బాయ్.